ప్రజల కోసము చేసేదానికి ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఆ ఆపర్చునిటీని ఆయన ఖచ్చితంగా హీల్ మేక్ ఎవ్రీబడి ప్రౌడ్. ఐ నో దాట్ ఫర్ అ ఫ్యాక్ట్. ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతాను, స్కిప్ చేయొద్దు, జెన్యూన్ ఆన్సర్ చెప్పాలి. ఖచ్చితంగా మీరు నవ్వుతారని కూడా తెలుసు, అది కూడా చెయ్యొద్దు. విజయసాయి రెడ్డి గారికి ఎన్ని మార్కులు వేస్తారు ఈ మూడిట్లలో? ఆప్షన్ ఏ బెస్ట్ ఫాదర్, బెస్ట్ చార్టెడ్ అకౌంటెంట్, ఆప్షన్ బి అది సి బెస్ట్ పొలిటీషియన్. హీ ఈస్ 100 out of 100 ఆన్ ఎవ్రీథింగ్ అండి. నో, ఒకటే చూస్ వన్ ఓన్లీ. లేదండి, బికాజ్ ఐ ఎమ్ నాట్ జోకింగ్ ఆల్సో. బికాజ్ నాన్న ఏది చేసినా కూడా he puts 100% of his effort into it. ఓకే, when he is with me, he is 100% with me. When he is working, he is 100% working. There are no distractions. ఓకే. విజయసాయి రెడ్డి గారి ఇష్టాలు ఏంటి? బాగా యానిమల్ పెట్ లవర్ అని విన్నాను, నిజమా? అంత టైం దొరుకుతుందా అసలు? ఆయనకి దొరికే కొద్ది 5 or 10 minutes ఆయనకి యానిమల్స్ అంటే చాలా చాలా ఇష్టం. అసలు రోడ్ మీద యానిమల్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా అదేమైనా బాధలో ఉంటే ఆయన చాలా ఫీల్ అవుతూ ఉంటారు. అసలు ఆయన నాకు చెప్పేవారు కూడా, అసలు నాకు ఏమీ లేకపోతే నేను ఐ వుడ్ హ్యావ్ బిన్ అ ఫార్మర్, నేను వ్యవసాయం చేసుకుంటూ బతికుండేవాడిని, నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అది అని. ఓకే, ఇమ్మెన్స్లీ లవ్స్. ఇప్పటికీ కూడా ఎన్నో చెట్లు నాటుతూ ఉంటారు, ఏంటేంటో చేస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు చెప్పండి అసలు? ఎవ్రీ రకమైన ప్లాంట్, ట్రీ, అన్నీ ప్లాంట్ చేస్తూ ఉంటారు. అన్ని యానిమల్స్ని సేవ చేయడం కానీ, వాళ్ళకి ఫుడ్ పెట్టడం నుంచి, గ్రూమ్ చేయడం నుంచి, వాళ్ళకి ఇంజెక్షన్స్, వ్యాక్సినేషన్స్ అవి ఇప్పించడం దగ్గర నుంచి అన్నీ చేస్తారు. ఓకే, పెంచుకుంటున్నారా యానిమల్స్? వైజాగ్లో ఉన్నాయా, ఇక్కడ నెల్లూరులో ఉన్నాయా? హైదరాబాద్లో కొన్ని ఉన్నాయి. ఓకే, డాగ్స్ ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? డాగ్స్ ఇప్పుడు 6 ఉన్నాయి. సో చెప్పుకోవడానికి మీరు ఒక కూతురు కానీ చాలా మంది ఉన్నారు, చాలా మంది పిల్లలు ఉన్నారు. ఇల్లంతా సందడే. అయితే ఏమేం పేర్లు పెట్టారు వాటి ముందుగా? అది రోజ్, దెస్ చార్లీ, చాలా మొత్తం హాలీవుడ్ అసలు, బాలీవుడ్ కూడా. అవన్నీ నా పిల్లలు కూడా చాలా పేర్లు పెట్టున్నారు, అందుకని వాళ్ళకు వచ్చిన పేర్లు, వాళ్ళకి నోరు తిరిగే పేర్లు వాళ్ళు చాలా పెట్టున్నారు. యాక్చువల్గా మన పెద్దలు చెప్తూ ఉంటారు, మనకి పుట్టిన వాళ్ళకంటే మన పుట్టిన వాళ్ళకి పుట్టిన పిల్లల పైన ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి. విజయసాయి రెడ్డి గారి విషయంలో ఏం చెప్తారు? గ్రాండ్ చిల్డ్రన్తో తన ఎంజాయ్మెంట్స్ కానీ. నాన్నగారు స్పెషల్ ఏంటంటే, వెన్ హీ ఈజ్ విత్ అ కిడ్, ఆయన కూడా కిడ్ లాగానే ఆడుకుంటారు. వెన్ అలాగా ఒక పిల్లాడితో కానీ అలాగ ఆడుకున్నప్పుడు వాళ్ళు కూడా ఎంతో కనెక్ట్ అయిపోతారు ఒక మనిషితో. ఓకే, అంతకన్నా ఏం చెప్పగలుగుతాను? ఇప్పుడు నేను వాళ్ళు ఆడుకునేటప్పుడు ఐ వోంట్ సే దట్ దెర్ ఆర్ 2 kids ప్లేయింగ్ విత్ దర్ గ్రాండ్ ఫాదర్, ఐల్ జస్ట్ సే దట్ దెర్ ఆర్ 3 kids. ఇద్దరిలో పాప బాబుల్లో ఇద్దరిలో ఎవరితో ఎక్కువగా ఇష్టపడి ఆడుకుంటూ ఉంటారు? ఇద్దరితో ఈక్వల్ గా ఆడుకుంటారు, ఇద్దరిని అంతే లవ్ చూపిస్తారు. ఓకే, ఓకే. సో విజయసాయి రెడ్డి గారికి ఎంజాయ్మెంట్స్ అంటే ఏమైనా ఉన్నాయా లైఫ్లో? ఎందుకు అంటే ఆడిటర్గా ద డే హీ స్టార్టెడ్ ద కెరియర్, ఇప్పుడు కూడా హెక్టిక్గా తను ప్రతిరోజు గడపడమే ఉంటుంటుంది. ఆఫ్టర్ దట్ పాలిటిక్స్, రాజశేఖర రెడ్డి గారు మరణం, జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్, ఇదంతా పొలిటికల్ లైఫ్ అంతా కూడా చూస్తూ ఉన్నారు కదా. వాట్ ఈస్ హిస్ ఎంజాయ్మెంట్ అంటే ఏం చెప్తారు? అదే చెప్తున్నానండి, దిస్ ఫార్మింగ్, చెట్లు నాటడం, యానిమల్స్ని చూసుకోవడం, దాట్ ఈస్ హిస్ ఓన్లీ అవిగేషన్. అసలు టూర్స్ కానీ, సినిమాలు కానీ. సినిమాలు అస్సలు, నా చిన్నప్పుడు ఎప్పుడో ఒక సినిమా చూసినట్టు గుర్తుందా? ఆయన సినిమాలు కానీ ఏం చూడరు. ఇప్పుడు ఇంట్లో చెట్లు పెంచుకోవాలి అనేది అందరికీ అందరు కొంచెం ఎక్కువగా ఇష్టం, పెట్లవర్ అన్నారు, యాక్సెప్టెడ్. బట్ హాలిడే టూర్స్ అవ్వచ్చు, లేదంటే ట్రిప్స్ అవ్వచ్చు వేస్తూ ఉంటారు. లేదంటే ఖాళీ సమయం దొరికితే కొంతమంది బుక్స్ చదవటము, లేదంటే హార్స్ రైడింగ్, లేదంటే సినిమాలు చూడడం, అలా తనకేమైనా? నాన్నగారు ఇస్ అ వర్కహాలిక్ అండి.
ఏమన్నా మనం వెకేషన్ ప్లాన్ చేసినా కూడా అక్కడ కూడా ఏదో ఒక పని పెట్టుకొని మన జనాలు అందరి కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. మళ్ళీ పొలిటికల్ మీటింగ్ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఓకే, కాబట్టి ఇట్ ఈస్ ఇంపాసిబుల్ జస్ట్ టు హ్యావ్ అ వెకేషన్ విత్ హిమ్. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ వేరే దేశానికి కానీ వేరే ఊరికి కానీ ఆయనతో వెళ్తున్నారంటే బీ ప్రిపేర్డ్ టు వర్క్. ఓకే, రైట్. నెల్లూరు జిల్లా ఇప్పుడు కూడా పొలిటికల్ హీట్ ఉండే కాన్స్టిట్యున్సీ, అంటే ఈ జిల్లాలో రాజకీయాలు అలా ఉంటాయి. ఒక్కసారిగా నాన్నగారి పేరు ఇక్కడ అనౌన్స్ అయిన తర్వాత దట్టు వెరీ పవర్ఫుల్ లీడర్స్ ఉన్నారు అన్ని పార్టీల నుంచి కూడా. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళకంటూ ఒక ప్రొఫైల్ క్రియేటెడ్ పొలిటీషియన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. ఏమైనా భయం వేసిందా ఇంతమందిలో నాన్నెట్లా? అస్సలు లేదండి. ఏం ధైర్యం, ఏం నమ్మకం? నా నమ్మకం మా నాన్నగారు జగన్ గారు గురించే అండి. బికాజ్ జగన్ గారి పార్టీ ఈజ్ సో స్ట్రాంగ్ అండ్ నాన్నగారు ఈజ్ అ వెరీ వెరీ గోల్ ఓరియంటెడ్ పర్సన్. ఆయన ఒకటి అనుకున్నారు అంటే అది చేసి తీరుతారు. అది కొందరికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. నాకు బాగా తెలుసు. పాలిటిక్స్లో వచ్చిన ఉమెన్స్పై చాలా కాంట్రవర్షియల్ కమెంట్స్, కాంట్రవర్షియల్ ఇష్యూస్ క్రియేట్ చేయడానికి కోర్స్ ఇప్పుడు అన్ని పార్టీస్లో ఉన్న వాళ్ళు కూడా అదే విధంగా తయారైపోయింది. యాజ్ ఏ ఉమెన్ ఏమైనా భయం వేస్తూ ఉంటుందా? ఇట్లా చేస్తూ ఉన్నారే, ట్రోలింగ్ కావచ్చు, లేదంటే పర్సనల్గా అటాక్ చేస్తూ ఉన్నారు అనే బాధ? ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఇన్సల్ట్ అ పర్సన్ లేదా తప్పుగా మాట్లాడడం. ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం. దట్ ఈస్ కొంచెం సాడ్ యాక్చువల్లీ, బట్ ఇట్ ఈస్ రియాలిటీ అండ్ మనం యాక్సెప్ట్ చేయాలి. ఓకే, పాలిటిక్స్లోకి ఇండివిజువల్గా రావటం కంటే కూడా కష్టమైంది ఒక వ్యక్తికి రాజకీయ వారసురాలిగా రావటం అనేది. మీకైనా బర్డెన్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది ఇప్పటి నుంచి? అయినా టెన్షన్, నాన్నకున్న పేరు, దాన్ని ఇంకా నేను ముందుకు తీసుకెళ్ళాలి అంటే కొంత ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అయ్యే పరిస్థితి ఉందా? ఇబ్బంది కాదండి. ఎప్పుడు కూడా మనం నాన్నగారు సంపాదించుకున్న పేరు ఇవన్నీ పోగొట్టకూడదని చూస్తామే తప్ప ఇంకా మంచిగా అందరూ ఆయన్ని చూడాలి అనే చూస్తాం. కానీ మనం ఒక బర్డెన్ అవ్వకూడదు. అలాంటి పని నేను ఎప్పుడు చేయను, మా ఫ్యామిలీ కూడా ఎప్పుడు చేయదు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? మీరు చూస్తుంటారా మూవీస్? ప్లీజ్ సే దిస్, దట్ ఈస్ గుడ్ గవర్నెన్స్ స్టార్ట్స్ విత్ అ గ్రేట్ లీడర్. ఓకే, అండ్ వీ హ్యావ్ వన్. నో, వన్ మోర్ లీడర్ యాడింగ్ కదా నెల్లూరు నుంచి. రైట్. విజయసాయి రెడ్డి గారు నెల్లూరుకు వచ్చినప్పుడు ఆల్రెడీ వైజాగ్ని పూర్తిగా దోచేశారు, అనేక స్కామ్స్లో ఉన్నారు, నెల్లూరులో ఏం చేస్తారు, మళ్ళీ ఇక్కడ అలాంటివే స్టార్ట్ చేస్తారు అనే విమర్శలు. వైజాగ్లో ఆల్రెడీ చాలా దోచుకున్నారు, స్కామ్స్ చేశారు, లిక్కర్ ఐ మీన్ గంజా అని చెప్పి, లేదంటే రిషికొండ అని చెప్పి, రియల్ ఎస్టేట్స్ అని చెప్పి రకరకాలుగా టీడీపీ వాళ్ళు ఆరోపణలు చేశారు. మళ్ళీ అది విజయసాయి రెడ్డి గారు నెల్లూరులో స్టార్ట్ చేస్తారు, ఇక్కడ కూడా సేమ్ లైక్ వైజాగ్లో ఇష్యూస్ అన్నీ క్రియేట్ అవుతాయి అనే టీడీపీ వాళ్ళకి మీ కౌంటర్ ఏంటి? నెగటివ్ క్యాంపెయినింగ్ కామన్ అయిపోయింది. మనం మంచిగా ఉండి మన పని మనం చూసుకుంటున్నాము, మనం చేసే అభివృద్ధి గురించి మేము చెప్తున్నామే తప్ప ఏమీ మాట్లాడలేదు. అండ్ అందరం బాగుంటే అందరూ బాగుంటారు కదా. వేమిరెడ్డి ప్రభాకర్ గారు, విజయసాయి రెడ్డి గారు ఇద్దరు బాగా ఫ్రెండ్స్ అని విన్నాం, నిజమేనా? ఇద్దరు ఒక పార్టీలో ఉన్నవారే, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అపోజింగ్ పార్టీస్లో ఉన్నారు. బట్ మనం కాంపిటీషన్ ఇచ్చే దగ్గర ఫ్రెండ్షిప్ అనేది ఉండదండి. మనం డెఫినెట్గా మన పార్టీనే గెలిపించాలనే డెఫినెట్గా వర్క్ చేస్తాము. వైఎస్ఆర్సీపీ పార్టీని ఎందుకు గెలిపించాలి ప్రజలు? నెల్లూరులో విజయసాయి రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలి? లైక్ ఐ సెడ్ అండి, నాన్నగారు ఈజ్ అ వెరీ గోల్ ఓరియంటెడ్ పర్సన్. హీ హ్యాస్ అ విజన్. అది రియాలిటీ చేసేందుకు ఆయన ఎంత కష్టమైనా పడతారు. అది చేసేదాకా వదలరు కూడా. తిండి నిద్ర మానేస్తారేమో కానీ ఆ విజన్ని మాత్రం వదలరు. నాకు తెలుసు అందరూ ఇది ఇప్పుడే వచ్చారు కాబట్టి అందరికీ తెలియకపోవచ్చు, కానీ
ఒక్కసారి ఆయనకి ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత అందరికీ కూడా తెలుస్తుంది, అరే ఇంత అభివృద్ధి జరిగింది, తప్పకుండా మళ్ళీ విజయసాయిరెడ్డి గారినే గెలిపించాలి అన్న ఆలోచన వాళ్ళకే వస్తుందనేది నా నమ్మకం. 5 ఏళ్ల పరిపాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కంప్లీట్ చేసుకుంది కదా, లైక్ మీలాంటి యంగ్స్టర్స్ అండ్ చాలామంది అనే మాట సంక్షేమ పథకాలు ఇచ్చేశారు, బట్ వేర్ ఇస్ దట్ డెవలప్మెంట్ అంటూ ఉంటారు. నిజంగానే డెవలప్మెంట్ జరిగిందా? ఒకవేళ జరుగుంటే మీ ఆన్సర్ ఏంటి? ఇది ఆల్రెడీ నేను ఇందాక చెప్పానండి, డెవలప్మెంట్ అనేది జస్ట్ పెద్ద బిల్డింగ్స్ కట్టడం వల్ల అవ్వదు. మనం ఎకనామిక్ గ్రోత్ మనకి వస్తుంది అనేది కూడా చూసుకోవాలి. మనకి ఎంతమంది మనుషులు బిలో పావర్టీ లైన్కి హెల్ప్ అవుతున్నాము, ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. అలాగని చెప్పి మనం అర్బన్ డెవలప్మెంట్కి ఏం చేయలేదని ఏం లేదు. మనకి రామాయపట్నం పోర్ట్ ఉంది, అన్నీ కూడా చేస్తున్నారు. ఓకే, రైట్. అక్కడికి ఇక్కడికి రెండిటికి న్యాయం చేస్తూనే వస్తుంది మన గవర్నమెంట్. 2024 ఎలక్షన్స్ గురించి ఏం చెప్తారు? నెల్లూరులో మీ ఫాదర్ యాజ్ ఏ ఎంపీ క్యాండిడేట్గా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు, మీరు ఆయనకి సపోర్టివ్గా ప్రచారం చేస్తూ ఉన్నారు. వాట్ ఈజ్ యువర్ మెసేజ్ టు పీపుల్ ఆఫ్ నెల్లూరు? నేను చెప్పేది ఒకటేనండి, నాన్నగారు కష్టపడే వ్యక్తి, ఎప్పుడూ అవైలబుల్గా ఉండే వ్యక్తి. ఎవరేం చెప్పినా కూడా ఎప్పుడూ ఆయన మీకు తెలియకపోవచ్చు, నాన్నగారు పొద్దున్న లేచినప్పటి నుంచి అందరూ ప్రజలతోనే ఉంటారండి. ఎవరు వచ్చినా కూడా ఒక అపాయింట్మెంట్ లేదు, అలాంటివి ఏమీ ఉండదు. పీపుల్ కెన్ వాక్ ఇన్, పీపుల్ కెన్ టెల్ దర్ ప్రాబ్లమ్స్ అండ్ హీ విల్ డూ హిస్ బెస్ట్ టు సాల్వ్ ఎవ్రీథింగ్. ఒకరు చిన్నవారని చెప్పి పెద్దవారని చెప్పి డిఫరెన్స్ చూయించేది ఏముండదు. అందరూ అన్నీ చెప్పుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఎవ్వరూ అడ్డం చెప్పేది లేదు, ఆయనకి యాక్సెస్ లేకుండా చేసేది ఉండదు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడే బాగా కాన్సన్ట్రేట్ చేసి బాగా కూడా పని చేస్తారు. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. రైట్. వన్ మోర్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగడం మర్చిపోయాను. రీసెంట్గా ఇంత సీరియస్ పొలిటికల్ హీట్లో కూడా హైదరాబాద్ వెళ్ళినప్పుడు తారకరత్న గారి పిల్లల్ని అండ్ ఐ థింక్ మీ కజిన్ అనుకుంటా అలేఖ్య గారిని కలిసేసి వచ్చారు. టెల్ మీ అబౌట్ అలేఖ్య గారు, తను ఏ విధంగా మీకు కజిన్ అవుతారు? షీ ఈజ్ మై ఫస్ట్ కజిన్ అండి, మై మదర్స్ సిస్టర్స్ డాటర్. ఓకే. అమ్మగారికి ఎంతమంది అక్క చెల్లెలు? ఒక అక్క, ఒక అన్న, ఒక తమ్ముడు. ఓ ఓకే, తన మిడిల్ 4 మంది. సో అక్క కూతురు తారకరత్న గారి భార్య. ఎస్, అలేఖ్య గారు. అలేఖ్య గారు. ఇప్పుడు తను తారకరత్న గారు లేరు, మొత్తం విజయసాయి రెడ్డి గారే చూస్తున్నారు అని చెప్పి విన్నాం, నిజమేనా? నాన్నగారు డెఫినెట్గా హెల్ప్ చేస్తున్నారండి. అలేఖ్య నాతోనే పెరిగింది చిన్నప్పటి నుంచి కూడా, ఇద్దరం కలిసే పెరిగాము. షీఈ్ నాట్ లైక్ అ కజిన్, షీ ఈజ్ లైక్ అ సిస్టర్ టు మీ. ఓకే ఓకే ఓకే. సో ఆ లాస్ అనేది ఎట్లా చూడాలంటారు? అంటే వెరీ పెయిన్ఫుల్ కదా ఆ సిచ్యువేషన్, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మీ ఫీలింగ్ ఏంటి? ఒక ఫాదర్ ఫిగర్ లాస్ని ఎలాగా వర్డ్స్లో చెప్పగలుగుతాము? చిన్న పిల్లలు, 3 పిల్లల్ని పెట్టుకొని ఒక ఆడపిల్ల ఎలా ఉంటుంది? కాన్ ఎక్స్ప్రెస్ దాట్ ఇన్ వర్డ్స్. చాలా ఎమోషనల్ అవుతున్నారు. చాలా అటాచ్మెంట్ ఉన్నట్టుంది మీకు అలేఖ్య గారికి. యా, రైట్.